హెయిర్ కలర్ వాడాలి అనుకుంటున్నారా? దిస్ ఇస్ డాక్టర్ స్వప్న లింగమల్లు, కాస్మెటిక్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ విత్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెడికల్ డర్మటాలజీ. ఫస్ట్ వచ్చేసి పర్మనెంట్ కలర్స్. ఇందులో అమోనియా, పెరాక్సైడ్ వంటి కెమికల్స్ ఎక్కువ ఉండడం వల్ల స్కాల్ప్ అండ్ ఫేస్ స్కిన్ పైన హార్ష్ గా రియాక్ట్ అవ్వడం, సెన్సిటివిటీ, అలాగే ఎలర్జీస్, పిగ్మెంటేషన్, హెయిర్ లాస్ వంటి ప్రాబ్లమ్స్ ని కాజ్ చేస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు టెంపరరీ డైస్. వీటిల్లో కెమికల్ శాతం పర్మనెంట్ డైస్ కంటే తక్కువ ఉన్నా కూడా స్టిల్ ఎలర్జీస్ ని కాజ్ చేస్తాయి. అలాగే ఫేస్ మీద కూడా మైల్డ్ పిగ్మెంటేషన్ లాంటి ఇష్యూస్ కి కారణం అవుతాయి. నెక్స్ట్ కమింగ్ టు ప్లాంట్ బేస్డ్ ఆర్గానిక్ డైస్. ఇవి ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్, కానీ అందరికీ అన్ని సూట్ అవుతాయని చెప్పలేము. ప్యాచ్ టెస్ట్ ఈస్ కంపల్సరీ. నెక్స్ట్ కమింగ్ టు హైపో ఎలర్జెనిక్ డైస్. ఇవి ప్రత్యేకంగా సున్నితమైన చర్మం వాళ్ళ కోసం డిజైన్ చేయబడినట్టుగా ఉంటాయి. ఇవి మెడికల్ ఫార్మసీస్ లో అవైలబుల్ ఉంటాయి. దీంట్లో కెమికల్ శాతం తక్కువ ఉండి ఫేస్ అండ్ స్కాల్ప్ స్కిన్ పైన హార్ష్ గా రియాక్ట్ అవ్వకుండా ఉండే విధంగా ఇవి అవైలబుల్ గా ఉంటాయి. My option is to go for hypoallergenic dyes. Share this information to your friend who is in need.